ఎమ్లాడ రాజన్న మొక్క అంటేనే కోడెమొక్కు. చాలా మంది భక్తులు ఎమ్లాడకు పోయిందంటే ఖచ్చితంగా కోలాగలను గట్టేసుడు ఎనుక సంధి ఆచారంగా వస్తున్నది. ఇక కొంతమంది మాత్రం ఇంట్లో సాదుకునే లాగలనే ఎమ్లాడకు తీసుకుపోయి రాజన్నకు అప్పచెప్తారు. కానీ ఇప్పుడు ఆ లాగల పరిస్థితి ఎట్లున్నదో చూడండి. ఇగో ఈ కోడెలను చూస్తుంటే ఎవ్వరికైనా మస్తు బాధ అనిపిస్తదుల్లా. పాపం నిన్ననే 8 కోడెలు జీవిడిస్తే పూడ్చిపెట్టిన అధికారులు ఇలా మళ్ళీ 5 కోడెలు కూడా జీవిడిచేటాలకు మూలవాకు తీసుకొచ్చి ఇట్లా పూడ్చిపెట్టిర్రు. పానం మంచిగా లేకనే కోడెల పానాలు పోతున్నాయని అధికారులు అంటున్నారు. కానీ ఇట్లా కోలాలను కట్టేసే ఆచారం ఏ దేవుని దగ్గర ఉండదు. ఒక్క ఎములాడలనే ఈ ఆచారం ఉంటది కాబట్టి ఎములాడ రాజన్నకు కోడెల సంపద కూడా శాన్నే ఉంటది. కాకుంటే వీటిని చక్కగా అరుచుకోకపోవట్లా ఎప్పటికి కోడెలు జీవిడిస్తూనే ఉన్నాయి. ఇట్లా ఒకటే పారి 4 కోడెలు జీవిడిచినప్పుడు అధికారులు హిందూ సంఘాలు 4 రోజులు హడావుడి చేసుడు అటంక మళ్ళా ఎప్పటికతనే అవుతున్నది కాబట్టి కోడెలకు ఈ పరిస్థితి అత్తున్నదని గరానికి అత్తున్నారు భక్తులు. ఇప్పటికైనా కోడెలకు అన్ని తీర్ల సవలతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక యమలాడ రాయన్న గుడి కోడెలను తీపాపురం గోశాలలో దాస్తుంటారు. మరి రాజన్న కోడెలు ఎసంటి జాగాలు ఉన్నాయో చూడుండ్రి. ఇక ఈ కోడెలు ఎందుకు జీవిస్తున్నాయో తెలుసుకోండి జిల్లా కలెక్టర్ సార్ ఆదేశిస్తే పశు వైద్యాధికారులు తూతూ మంత్రంగా చూసినట్టు చేసి నివేదికలు ఇస్తున్నారని భక్తులు గరానికి అత్తున్నారు. కోడె టికెట్ల మీద కోట్ల ఆదాయం వస్తున్నా మరి ఆదాయం ఉన్న శ్రద్ధ ఆ కోడెలను రక్షించడంలో ఈ యొక్క ఆలయ అధికారులు మరి వారి యొక్క బాధ్యత ఏందో ప్రజలందరికీ తెలుస్తా ఉంది. కోడెలతోని రాజన్న ఆలయానికి కోట్ల ఆదాయం వస్తున్నది. అయినా కూడా అధికారులు మాత్రం ఆదాయం మీద పెట్టిన శ్రద్ధను కోడెలను కాపాడు మీద పెడతలేరని ఫైర్ అవుతున్నారు భక్తులు. 600 కోడలు పట్టే జాగల 1200 కోడల నుంచి అవిటి ఉసురు పోసుకుంటున్నారని అక్కడ భక్తులు గరానికి అత్తున్నారు. మరి ఆ రాజన్న కోడెలకు ఎప్పటి వరకు మంచి సవలతులు చేస్తారో ఏం కథనో చూడాలి.